దానికి సంబంధించి సరైన అభ్యర్థులు లేకనే సరైన అభ్యర్థి మీకున్నారు కదా, సరైన అభ్యర్థి చేవెళ్ళలో రంజిత్ రెడ్డి సరైన అభ్యర్థి కాదా? వరంగల్లో ఉన్నటువంటి పసునూరు దయాకర్ ఆయన సరైనటువంటి అభ్యర్థి కాదా? ఎందుకు పోటీ చేయడం లేదు? మీకు సరైన అభ్యర్థులు మీ పార్టీ సరైనది కాదు కాబట్టి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు కదా. గతంలో మీరు ఎప్పుడైతే పార్టీలో మిగిలిన వాళ్ళని చేర్చుకున్నారో అప్పటి నుంచే అదే జరిగింది. దానికి సంబంధించినటువంటిదే మళ్ళీ ఇప్పుడు కూడా నడుస్తున్నది. మీరు ఇచ్చినటువంటి దాంట్లో కూడా కాసాని జ్ఞానేశ్వరు అన్నటిదాకా టీడీపీలోకి పోయి ఇంకో పార్టీలోకి పోయి 2000 దాంట్లో వాళ్ళ కొడుకుని బీజేపీ నుంచి పోటీ చేయించి 2018లో మళ్ళీ ఆయన ఇంట్లోకి పోయి అండ్లకు పోయి వచ్చినటువంటి అభ్యర్థిని మీరు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కదా. మరి అదే బీసీలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ బీసీలందరికీ ఎందుకు ఇవ్వలేదు? బాజిరెడ్డి గోవర్ధన్కో, అనిల్ కుమార్కో, కాసాని జ్ఞానేశ్వర్కో మీరు అధికారంలో ఉన్నప్పుడు మిగిలిన అన్ని చోట్ల ఎందుకు బీసీలకు ఇవ్వలేదు? ఇప్పుడు బలి చేస్తున్నారు. ఓడిపోయే సందర్భంలో కేసీఆర్ బీసీలకు టికెట్లు ఇచ్చినట్టుగా ఇచ్చి బలి చేస్తున్నారు. వీళ్ళంతా బలయ్యేటువంటి వాళ్ళే కానీ గెలిచేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా కనబడతలేరు. వీళ్ళ మీద వ్యతిరేకత కాదు, టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత అట్లనే ఉన్నది. సో ఆ వ్యతిరేకత పోనీ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకతతోటి టీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి కేసీఆర్ కూడా ఓడిపోయింది కదా. సో ఆయన పైన కూడా వ్యతిరేకత ఉందని మాత్రం ఒప్పుకోవడం లేదు. కేసీఆర్ స్వయంగా ఓడిపోయినప్పుడు కేసీఆర్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కామారెడ్డిలో ఓడిపోతే ఆయన పైన కూడా వ్యతిరేకత ఉంది కదా. ఎమ్మెల్యేల పైన వ్యతిరేకతతోటి టీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పుకున్నప్పుడు సో వీళ్ళు బీసీలను మాత్రం బలి చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు బలైతారా కాదా ఎట్లుంటుంది అనేటువంటి అంశాన్ని చూడాలి. లేకపోతే మాత్రం కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఎవరు ఏం చేస్తారో చూడాలి దీనికి సంబంధించినటువంటి అంశంలో.